ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकन्नारायणम् काम्पावन्नाशयति आद्यन्तिनवादित्याभिमुखो धियान पञ्चपादकोपपादकातो सहनौ भुजनवाभाग्यग्निः प्रत्योषि अमेध्यो अध्वरेषु सनाच्चहोताडव्यश्च सत्श्री स्वातमी लोक इहमादयन्ताम् आध्यायनाय विद्महे
जगति जननी श्रीपरसातमणीश्वरी వెస్ట్ లో చిన్న వచ్చేస్తుంది control. फोटोस अंతా ఉన్నాయి రెడీ రాదా రెడీ అంటే
Masa gini kira? देव देव महादेव साई शंकरा देव देव महादेव साई शंकरा साई शंकरा शिरडीश्वरा साई शंकरा शिरडीश्वरा देव देव महादेव साई शंकरा देव देव महादेव साई शंकरा भस्मोद्धवकरा गणपतीश्वरा भस्मोद्धवकरा गणपतीश्वरा वर्ण तेजोमय जगदीश्वरा वर्ण वर्ण तेजोमय जगदीश्वरा स्वरूपा साई स्वरूपा साईश्वरा वामदेव विरूपाक्ष विश्वेश्वरा వీరికి అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వెంకట్రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరి తరఫున శతకోటి
కృతజ్ఞతాపూర్వక నమస్సులు సమర్పిస్తూ, స్వామి తమరి శ్రీవారి దివ్య వైభవాన్ని దర్శించాలని సత్సంకల్పంతో ఇంటింటా సాయి, ప్రతి ఇంటా సాయి, ఘర్ ఘర్ మే సాయి, హర్ ఘర్ మే సాయి అన్న ఈ కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేసే మహాసభకు తమరు మృత్యోర్మా అమృతం అమయా శాంతి శాంతి శాంతి. మహా విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. 10 లక్షల గృహాలకు, కృతవారి ఇండ్లకు స్వామి కూడా ఏ గృహంలో ఉంటాయో ఆ గృహము దేవాలయమే అవుతుంది. కాబట్టి అట్టి మహత్తరమైన బృహత్తరమైన 10 లక్షల ఇండ్లకు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని చిత్రపటం ద్వారా చేరవేసే ఇంటింటా సాయి, ప్రతి ఇంటా సాయి అనే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవనీయులు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ శ్రీ ఆర్జే రత్నాకర్ గారి చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకోబోతున్నాం. పెద్దలందరినీ కూడా శ్రీ హెచ్జే దొర గారిని, కోటేశ్వరరావు గారిని, శ్రీ వెంకట్రావు గారిని, శ్రీ ఏఎం రావు గారిని వారిని అనుసరించి bears witness to the fact that humanity has constantly sought an essence. It is a moment when the torrent of God's grace fills the cupped, beseeching hands of humanity. This is an a beautiful meaning. నేను ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. You may go anywhere, Bhagavan is with you. నీకు ఏ విధమైన బాధ వచ్చినా నేను చూసుకుంటాను. Bhagavan will take care of all your difficulties. ధైర్యంతో దైవం యొక్క భావముని అభివృద్ధిపరచుకొని సేవలో పాల్గొనండి. With all the courage and divine thoughts to serve the society. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సాయి, ప్రతి ఇంటా సాయి కార్యక్రమము ఏ విధంగా దీని పూర్వాపరాలు, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పి వెంకట్రావు గారు. సర్వ రోగాలని కాదు, సమస్త ఇబ్బందులను కూడా దూరం చేయగలిగే ఒక అమోఘమైన దివ్యమైన నామం శ్రీ సత్యసాయి అనే ఒక చక్కటి నామాన్ని మనకిచ్చారు. అట్లాగే స్వామి ఇచ్చిన సందేశం సర్వజనీనమైన సందేశం. స్వామి ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక దేశానికో పరిమితం కాలేదన్న సత్యం మనందరికీ తెలుసు. జ్ఞానయోగంలో పరాకాష్ఠ అంటారు పెద్దలు. స్వామి ఇచ్చిన లవ్వాల్ సర్వాల్ అనే ఒక సందేశం జ్ఞానయోగానికే పరాకాష్ఠ. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. ఇదే మీరు భగవంతుడికి
చేరుకునే రాజమార్గం అన్నారు స్వామి. ఈ మార్గం ద్వారా మనందరం మన జన్మలను పునీతం చేసుకోవడానికి సత్యసాయి సేవా సంస్థలు ఒక చక్కటి సంకల్పానికి ఈ రోజు నాంది పలికింది. ఇది 31 జిల్లా అధ్యక్షుల మనసుల్లో, వాళ్ళ యొక్క హృదయాల్లో ఎంతో కాలం నుంచి గూడు కట్టుకుని పదిలంగా ఉన్న ఈ ఆలోచనలు ఈ రోజు రూపం దాల్చాయంటే 10 లక్షల ఫోటోలు డిస్ట్రిబ్యూట్ చేయడం వెనకాల ఒక ఎత్తు అయితే ఆ ఫోటో ఇంటి వారికి ఇస్తున్నప్పుడు మాలాగే వీరి జీవితాలు కూడా బాగుపడాలి, స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఈ కుటుంబానికి దక్కాలి, మానసికంగా వీళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలనే ఒక సమిష్టి ప్రార్థనల ఫలితమే ఈ రోజు ఈ లాంచింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ది ఫోటో. ఇది 31 జిల్లా అధ్యక్షుల ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడదాం. ప్రతి ఇంటికి స్వామి యొక్క దివ్య చిత్రపటాన్ని అందించదాం అంటే ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు, లేదు మనందరం ఇలా జీవితాల్ని మనకి స్వామి ప్రసాదించారు, ఈ జీవితాలు నిండుగా స్వామి సేవలో పునీతమవుతున్న మనము శత జయంతి వేడుకలకు దగ్గరవుతున్న తరుణంలో మన జన్మలను సార్థకం చేసుకుని ఒక చక్కటి సేవా కార్యక్రమాన్ని గడప గడపకు స్వామి యొక్క చిత్రపటాన్ని అందించుదాము అని. అంటే చిత్రపటం అందించిన క్రమంలో అందించేటప్పుడు ఏమి చేస్తారు మీరంటే, ఏం చేయలేమేమో, కానీ నా యొక్క హృదయము ఆ ఇంటి వాళ్ళు బాగుండాలనే పదే పదే ప్రార్థనలు చేస్తుంది సాయిరామ్ అని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడు అన్నప్పుడు నిజంగా ఇంతకంటే ఇంకేం కావాలి? సేవా కార్యక్రమం యొక్క ఆంతర్యము, అంతర్గత ప్రార్థన ఇది సరిపోతుందని చెప్పి మేము భావించాం. కాబట్టి ఈ కార్యక్రమానికి 31 జిల్లా అధ్యక్షుల సమిష్టి ప్రార్థనలు, సమిష్టి సంకల్పాల యొక్క మూల సంకల్పమే ఇంటింటికి, ఇంచి ఇంచికి స్వామి నామము, సాయి రూపము, సాయి సందేశం వెళ్లాలన్నదే ఈ రోజు ఈ కార్యక్రమం. శ్రీరామచంద్రుడు వారు రావణాసురుని జయించి లంకకు సీతమ్మ తల్లి వారితో ప్రయాణంకి ముందు ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు అక్కడ విజయ గాథల్ని, అక్కడి యొక్క వైభవాన్ని ఆయన చూపిన ధైర్యము, స్థైర్యము, విజయ గాథల్ని ముందుగా అయోధ్యకు పంపాలి, ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క ముచ్చట్ల్ని అయోధ్యకి చేరవేయాలి, భరతుడికి చెప్పాలన్నప్పుడు ఎవరు దీనికి సరైన వ్యక్తి అన్నప్పుడు ఆయన మనసులో తట్టింది హనుమంతుడికి ముందుగా పంపించి ఈ విజయ గాథని భరతుడికి చెప్పాలని తలంపు చేసి శ్రీరామచంద్రుల వారు ఆ రోజు ఆ యొక్క అవతారం యొక్క విజయ గాథని హనుమంతుడి ద్వారా అయోధ్యకు చేరవేశారు. తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమైన భక్తులు ఎవరనంటే గోపికలని చెప్తారు. ఆ సత్యసాయి సేవా సంస్థలు ఎన్నో రకాలైన సేవలు అందిస్తున్నాయి. ఈ శతాబ్ది వేడుకలకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి లక్షలాది ఇళ్లకు చేరవేయాలంటే ఎవరు స్వామి అని మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు సాక్షాత్ సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గారిని స్వామి పంపించడం అనేది, ఆ రత్నాకరుడు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది నిజంగా సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్రం యొక్క భాగ్యమని నేను చెప్తాను, మనందరి యొక్క అదృష్టం అని చెప్తాను. వారి చేతుల మీదుగా ఈ రోజు లక్షలాది కుటుంబాలకు స్వామి యొక్క దివ్య చిత్రపటం తమ భక్తులకు స్వామి సంకల్పం చేస్తున్నారు. ఏ భక్తుడింటికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికే వెళుతుంది. దీనికి ఒక ప్రణాళిక 31 జిల్లాలు సమగ్రమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాయి సార్. రేపటి నుంచే ఇది కార్యరూపం దాల్చుతుంది. ఎగ్జాంపుల్ గా, ఉదాహరణకు రాష్ట్రంలో 200 సమితులు, 450 భజన మండళ్లు ఉన్నాయి సార్. 10 లక్షల ఫోటోలు ఒక 6 నెలల కాలంలో 1500 ఒక్కొక్క యూనిట్ కి, 200 ప్లస్ 450 అంటే 650 యూనిట్లు ఈ కార్యక్రమం మీద ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఈ ఒక్కొక్క యూనిట్ కి వచ్చే 1500 ఫోటోలు 6 నెలల్లో చక్కటి కార్యక్రమాల ద్వారా, నగర సంకీర్తనల ద్వారా, భగవత్ సంకీర్తనల మధ్యలో
గ్రామానికి గ్రామ సంకీర్తనల ద్వారా, గ్రామ సేవల ద్వారా, ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వారి ఇంటికి అందించి వారింటిలో భగవద్ దర్శనం మేమంతా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాం సార్. ఇది ఏదో ఫోటో అందించే కార్యక్రమం ఏమాత్రం కాదు. ఇది ఆ ఇంటిని దర్శించి అక్కడ భగవన్ నామంతో ఆ ఇంటిలో ఈ చిత్రపటాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ ఇంటి వాళ్ళకి కూడా మంచి కలగాలి, శుభం జరగాలి అన్నదే స్వామి చెప్పిన మహామంత్రం లవ్వాల్ సర్వాల్. ఇదే సమస్త లోకా సుఖినో భవంతు అనేది మాకు అర్థమైన విషయంలో మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాం. స్వామి చెప్తారు, ఎప్పుడో స్వామి యుక్త వయసులో చెప్పారు, అఖిల మానవులకు ఆనందం అనుగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చరించు వారులను పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. ఇది స్వామి సుమారు 14 ఏటో 16 ఏటో అప్పుడే ప్రణాళిక రచించారేమో. స్వామికి తన భక్తుల్నే రక్షించాలని ఎక్కడ కండిషన్ పెట్టుకోలేదు. అఖిల మానవులకు ఆనందం అనుగూర్చి రక్షించుచుండటే దీక్ష నాకు. ఆయన పేరు చెప్తేనో, ఆయన నామం చెప్తేనో, ఆయన చిత్రపటం చూస్తేనే కాదు, కానీ సత్యసాయి సేవా సంస్థ అనేది ఒక సేవా కార్యక్రమాన్ని పట్టుకొని ఈ సేవ ద్వారా మేమందరం కూడా పునీతులమై స్వామి యొక్క అనుగ్రహ వర్షము ఇంటింటికి సమగ్రంగా చక్కగా అందాలని, స్వామి యొక్క కరుణా దృష్టి ఆ ఇంటిపై పడాలని, తద్వారా సమాజం అన్ని రంగాలలో వికసింపబడాలన్నదే సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్రం ఏకైక సంకల్పం. ఈ కార్యక్రమానికి చేసిన మేనేజింగ్ ట్రస్టీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలని అనలేము, కానీ సాయిరాం తెలుపుకుంటున్నాం సార్. 31 జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారు. మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి ఇంటింటికి పంపించాలని. ఈ కార్యక్రమం ఎప్పుడైతే సంకల్పం చేశామో అప్పటి నుంచి పెద్దలు మేనేజింగ్ ట్రస్టీ గారు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహాలను అందించారు. ఇది సమయం సరిపోదేమో, అంతటి ప్రోత్సాహాన్ని అందిస్తూ పెద్దలు దొరగారు కూడా ఎంతో వ్యక్తిగతంగా దీని మీద శ్రద్ధ చూపుతూ మాటి మాటికి ఫోన్లు చేస్తూ ఆ ఫోటో ఇలా ఉండాలి, ఇదే ఫోటో పెట్టాలి అని చెప్తూ వారిచ్చిన సపోర్ట్ కూడా మనం అందరం ఇప్పుడు కూడా మర్చిపోలేం. అట్లాంటి అనుగ్రహ ఆశీస్సులున్న ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మేనేజింగ్ ట్రస్టీ గారు ఎంతో సమయం తీసుకొని వారు మొదటి నుంచి కూడా నేను వస్తాను, తప్పకుండా వస్తాను, ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది అని వారు కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ చక్కటి ఆశీస్సులు అందజేస్తూ ఈ మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మమ్మల్ని ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీ అందరికీ హృదయపూర్వకమైన సాయిరాములు తెలుపుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా దండిగా మెండుగా ఈ కార్యక్రమం ఆద్యంతం ఉండాలని చెప్పి ఈ 10 లక్షల గృహాలలో స్వామి కార్యక్రమాలతో భగవంతుడి యొక్క అవతార శతాబ్ది వేడుకలు రాష్ట్రంలో ఈ రోజు నుంచి నాంది పలకటం, వివిధ సేవా కార్యక్రమాలతో మేమందరం కూడా రేపటి నుంచి ప్రారంభం చేసుకోవడానికి స్వామి ఇచ్చిన అవకాశాన్ని ఈ జన్మకు లభించిన ఒక పెద్ద వరంగా భావిస్తూ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుంది సార్. ఎన్నో కార్యక్రమాలతో విరివిగా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతూ స్వామి ఇచ్చిన అండదండలతో, స్వామి ఇచ్చిన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వామి ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ 10 లక్షలే కాదు ఇంటింటికి కూడా స్వామి వెళ్లి ఆ ఇంటిలో తిష్ట వేసుకుని ఆ ఇంటిని చక్కగా స్వామి తీర్చిదిద్దాలని వేడుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి సాయిరాం. ఈ రోజు ప్రొద్దున్నే మన ప్రీతమ అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు వారి యొక్క ఆశీస్సులు కూడా అందజేశారు. వారి యొక్క ప్రతినిధిగా మనకి ఈ రోజు మన ముందర కోటేశ్వర గారు కూడా వచ్చారు, వారు కూడా మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి అందరూ మనకి సపోర్ట్ గా ఉన్నందుకు స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సాయిరాం. స్వామివారు ఇచ్చిన సమాధానము మనందరికీ కనువిప్పు. ఈ కార్యక్రమానికి
అది ఎంతో అన్వయించుకోవచ్చు. మనం బంగారి ఫోటో కేవలం ఫోటో కాదు, సాక్షాత్తు స్వామివారే. అట్టి పరిపూర్ణ విశ్వాసంతో ఇంట్లో ఉన్న ప్రతిమను ఆ భావంతో పరిపూర్ణ విశ్వాసంతో మనం పూజించినప్పుడు ఇంకా ఇంకా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తదుపరి జాతీయ సేవా సమన్వయకర్త శ్రీ ఎస్ కోటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఎస్ కోటేశ్వరరావు గారు. కావాలన్నటువంటి మనస్ఫూర్తిగా స్వామి మీ వెంట జంట ఇంట కంట అండగా దండిగా ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ మంచి పని చేసినా, ఏ సంకల్పం సత్సంకల్పం అయితే సత్యసాయి ఈశ్వరుడు సఫలీకృతం చేస్తూ ఉంటాడని వారి ఆనాది. కార్యక్రమం యొక్క పూర్తి ముఖ చిత్రాన్ని మాకు వెంకట్రావు గారు అందిస్తున్నప్పుడు ముందుగా ఎప్పుడో విన్నప్పుడు 5 లక్షలు అన్నారు. మొదటగా 5 lakhs అన్నారు. కాదు 5 కాస్త 6 లక్షల పైన ఫొటోస్ అన్నారు. తర్వాత 10 లక్షల ఫోటోలు, అంటే 1 million houses. ద మ్యాథమెటికల్ బ్రెయిన్ కొంచెం ఆలోచిస్తుంటే 1 million houses అంటే 5 million మెంబర్స్, అంటే 50 లక్షల మంది కొత్త వారింటికి స్వామికి పరిచయం చేస్తున్నారు, స్వామిని ఐటీకి తీసుకెళ్తున్నారు. 50 లక్షలు ఎందుకు 1 కోటి మందికి తీసుకెళ్ళచ్చు? ఏమో ఇంతింతై ఒటుడింతై బ్రహ్మాండం మునంతై తానయ్యై అనేట్లుగా ఈ సంకల్పం ఎక్కడ మొదలైందో, ఎవరితో మొదలైందో కానీ మొత్తం మీద ఆ సంకల్పం ఈ రోజున విస్తృత స్వరూపం తీసుకొని 10 లక్షల ఫోటోగ్రాఫ్స్, 10 లక్షల కొత్త ఇళ్లకి తీసుకెళ్లాలంటూ ఆలోచన వచ్చింది. దానికంతా అర్థమెటిక్ డివిజన్ కూడా చేసి చూపించారు. 420 సముద్రులు, భజన మండలు 200 సముద్రులు, మొత్తం మీద 650 డివైడెడ్ బై 10 lakhs డివైడెడ్ బై దట్ అని. ఇంతటితో ఆడుకోడు. ఈచ్ వన్ షుడ్ ఇన్స్పైర్ మినిమం 10. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 10 మందిని ఉత్సాహపరిచి ప్రోత్సహించి వాళ్ళనందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకొని రాగలిగితే తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంటుంది? సత్యసాయి సేవా సంస్థల చిత్రపటంలో మీకున్న భక్తికి, మీకున్న ఆర్తికి, మీకున్న శక్తికి ఆయన మొట్టమొదటి పరిచయం చేసింది ఎవరు అంటే ఆంజనేయుడిని పంపించాడు రాముడు అన్నారు. అంత ఆంజనేయుడికి ఆయన శక్తి ఆయనకి తెలియదు బహుశా. అలాగే మీ శక్తి కూడా మీకు తెలియదేమో అనిపిస్తుంది. మీరందరూ కనుక కలిసి పూనుకొని సంఘటితంగా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా సాయిరామ నామాన్ని గనక తీసుకెళ్తూ ఉంటే ఆ నామం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే అది ఎంత అద్భుతమైన ఊహనో అది మాటలతో వర్ణించడానికి కూడా సాధ్యం కావట్లేదు. చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ఇది మొదలు పెట్టండి. మొదలుపెట్టిన తర్వాత మీతో పాటుగా కొన్ని 100 మంది చేరుతూ ఉంటారు. మీరు చేసే నగర సంకీర్తనకి ఎక్కడైతే ఫోటోగ్రాఫ్ ఇచ్చారో, ఏ ఇంట్లో అయితే ఫోటోగ్రాఫ్ మీరు ప్రతిష్ఠించారో స్వామి యొక్క ప్రతిరూపంగా, ఆ ఇంటి వారిని కూడా చేర్చుకోండి. ఇట్లా ఒక జన ప్రవాహంగా తీసుకురాగలిగితే చక్కగా ఒక అద్భుతమైనటువంటి రూపంగా వస్తుంది. కనుక ప్రతి ఒక్క కార్యకర్త నడుము బిగించాలి. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క యజ్ఞ దీక్షగా దీన్ని భావించాలి. ఈ యజ్ఞ దీక్షగా భావించినప్పుడే దీన్ని సఫలంగా చేయగలుగుతారు. కానీ మనకెందుకు అనుకుంటే మాత్రం ఈ సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు మాత్రమే చేయాలి అనుకుంటే మాత్రం ఇది కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇది వింటున్న వాళ్ళు, ఇది చూస్తున్న వాళ్ళు, ఇది మీ ద్వారా వినేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరిలోని భక్తికి ఇది తార్కాణం అయితే ఒక్కొక్కరు వారి ఇళ్లలో సుప్రతిష్టంగా స్వామివారిని చేర్చే కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతున్నాం? అన్ని జిల్లాల తరఫున ప్రతినిధిగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు ఇప్పుడు మనకు వివరిస్తారు. సోదరులు శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు. Operator collective pranam to the divine Lord. 2024 రోజు పెద్దలు ఆయన రత్నాకర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ జిల్లా వారు యూత్ ఎంపవర్మెంట్ సిరీస్
అని స్టార్ట్ చేసి అందులో హైదరాబాద్ జిల్లాలో ఉన్న సుమారు 104 కాలేజీల స్టూడెంట్స్ ఒక 6,500 మంది స్టూడెంట్స్ తో గచ్చిబౌలి స్టేడియంలో ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఒకటి సాంగ్ ప్రసాదించారు హైదరాబాద్ జిల్లాలో. దీని పూర్వము మేనేజింగ్ ట్రస్టీ గారు సంస్థలో ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి అని పలు సందర్భాల్లో సామూహికంగా చెప్పి వ్యక్తిగతంగా కూడా మాకు దిశానిర్దేశం చేసిన తర్వాత ఈ కాలేజెస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది స్వామిదేవులు. ఈ 104 కాలేజెస్ లో యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ లో భాగంగా విద్యార్థులకి అవసరమైన కళలు, సాఫ్ట్ స్కిల్స్ అందిస్తూ వారి కుటుంబాలకు అవసరమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ సటిల్గా స్వామి మనందరికీ ప్రబోధించిన మానవతా విలువలు వారికి పరిచయం చేసే ఒక కార్యక్రమమే ఈ యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ ప్రోగ్రామ్. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారు ఈ చిత్రపటాల పంపిణీ కార్యక్రమం అన్నప్పుడు ఈ యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ కార్యక్రమానికి మరింత ఊతం వచ్చింది. ఎందుకంటే ఈ 104 కాలేజెస్ లో సుమారు 1,00,000 మంది విద్యార్థుల్ని స్వామి శత జయంతి ఉత్సవాల సమాప్తి లోపల వారికి వివిధ కార్యక్రమాల ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందే ప్రయత్నమే ఈ యూత్ ఎంపవర్మెంట్ సిరీస్. కాబట్టి ఇందులో సంస్థతో పరిచయమై సంస్థ చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయుడికి స్వామి ప్రసాదంగా సంస్థలో కార్యక్రమాలు అటెండ్ అయిన తర్వాత వారిలో స్వామి పట్ల మక్కువ కలిగినప్పుడు వారికి స్వామి ప్రసాదంగా ఈ చిత్రపటాలు పంపిణీ చేయడం జరుగుతుందని వారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వారు కూడా చాలా అప్పుడపడి ఇది చేద్దాం ఇట్లా అని చెప్పినప్పుడు మేనేజింగ్ ట్రస్టీ గారికి చెప్పినప్పుడు ఈ ఫార్ములా ఇట్స్ వెరీ 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 బాండ్, చాలా అద్భుతమైన ఫార్ములా అని వారు ఆశీర్వదించడం కూడా జరిగింది. అందులో భాగంగా మొదటి రోజైన ఈ రోజు 19వ తారీఖు మార్చి 2025 రోజు మేనేజింగ్ ట్రస్టీ గారి కష్టాల ద్వారా ఈ చిత్రపటాలు తీసుకోవడానికి 43 కాలేజీల ప్రతినిధులు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నారు సార్. శివంలో టోటల్ కౌంట్ సార్ from all these colleges, it's a very modest number. It is about 96,000 students have been enrolled in this youth empowerment series program. 46 colleges are already here, sir. They will be taking photographs on your hands. Further, ఇదే కాక మనకి హైదరాబాద్ కి స్వామి ప్రసాదించిన ఒక అద్భుతమైన సేవా అవకాశం ఆశ్రిత కల్ప. ఇప్పటిదాకా 45,000 మంది ఆశ్రిత కల్పలో స్వామి సన్నిధిలో ఆశ్రయం తీసుకుంటే నెక్స్ట్ 3 months లో అవర్ యాంటిసిపేటెడ్ క్రౌడ్ ఇన్ ది ఆశ్రిత కల్ప ఇస్ అబౌట్ 3,000. వీరందరూ కూడా అక్కడ ఉన్నంత కాలము ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామికి మరింత దగ్గరైతూ చాలా 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 ధైర్యాన్ని పొంది ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే నార్మల్ గా ఉండే ఆ బాధ, దుఃఖము మొహంలో కనిపించకుండా స్వామి పైన విశ్వాసం పెట్టి స్వామి సాధనలో ఉంటూ చాలా ధైర్యంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. అందులో 50 మంది ఈ రోజు స్వామి దర్శనం కోసం శివం ప్రాంగణంలో ఉన్నారు. వచ్చే 6 నెలల్లో హాస్పిటల్ వారి అంచనాల ప్రకారం ఒక 3,000 నుంచి 4,000 మంది ఇన్మేట్స్ ఆశ్రితకల్పలో స్వామి సమక్షంలో స్వాతంత్రం పొందే అవకాశం ఉందన యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ కి అదనంగా ఈ ఆశ్రితకల్పలో ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో అన్ని జిల్లాల నుంచి వస్తారు, రాష్ట్ర నలుమూల నుంచి, వారందరికీ కూడా స్వామి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను సార్. ఇది స్వామి చిత్రపటం ఇస్తాము అని మనం అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ సిస్టర్స్ సార్ ఇది మేము మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా మా స్వామిని అని అడిగారు. ఇందాక రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినప్పుడు ఇది స్వామి చిత్రపటం కాదు, సాక్షాత్తు స్వామి రూపమే అని వారు చెప్పిన దానికి ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను సార్. వి ప్రే టు స్వామి earnestly that this program and through this program Swami enters lives of at least
4 lakh persons in Hyderabad and about 40 lakh persons in Telangana. Sai Ram. ధన్యవాదాలు. విశేషం ఏంటంటే ప్రారంభించిన మొట్టమొదటి రోజు కార్యక్రమము ఇంకా పూర్తి కాకముందే సుమారుగా 1,00,000 మందికి స్వామి యొక్క దివ్య వైభవాన్ని వర్షింపజేసే స్వామి యొక్క చిత్రపటాలు వెళ్తూ ఉన్నాయి. ఇంతకంటే స్వామి యొక్క మహిమ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు. కార్యక్రమంలో కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అన్న స్వామివారి దివ్య వాక్కుల స్ఫూర్తిగా విశ్వవ్యాప్తమైన శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ అందరిలో ఒక్కరై శ్రీ సత్యసాయి సేవా సంస్థలని, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ని, సెంట్రల్ ట్రస్ట్ అందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపిస్తూ సత్యసాయి సేవా సంస్థల పెద్దన్నయ్య భూమిక పోషిస్తున్న గౌరవనీయులు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ శ్రీ ఆర్జే రత్నాకర్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుతూ ఉన్నాను. శ్రీ ఆర్జే రత్నాకర్ గారు. भगवान श्री सत्यसाई बाबा वारी दिव्य पादवर ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి పెద్దలు, సాయి భక్తులు, సత్యజనులు, అన్నదమ్ములందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరాం. సభలో ఎంతో మంది స్వామి భక్తులు, అతిరథ మహారథులంతా కూడా నేను చూస్తున్నాను. స్వామి కార్యక్రమం అంటేనే హైదరాబాద్ లో ఒక ఉత్సాహము, కంకణం కట్టుకున్నారు. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చి అంతా వచ్చినాక అక్కడ మా పిల్లలంతా కూర్చున్నప్పుడు మాట్లాడుతూ స్టూడెంట్స్తో పలు విషయాలు మాట్లాడుతుండేవారు. అలా ముచ్చటిస్తున్నప్పుడు ఒకరోజు స్వామి మాతో, మీరందరూ కూడా విట్నెస్ చేసి మీరు చూసే ఒక రోజులో, ఎప్పుడో ఒక రోజు మీ జీవిత కాలంలో స్వామి యొక్క ప్రభను మీరు చూడగలుగుతారు అని చెప్తూ, ఇంటింటికి సాయి, ఇంచి ఇంచికి సాయి అని చెప్పి స్వామి స్వతహాగానే ఈ మాటను వరండాలో చెప్పడం, మేము స్టూడెంట్లుగా వినడం, అక్కడ కూర్చున్నప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడంతా నాకు ఆ స్వామి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఇంటింటికి సాయి అని ఈ కార్యక్రమం ఏదైతే పెట్టారో అది స్వామి స్వయంగా స్టార్ట్ చేశారు. ఆ రోజు వారి సంకల్పం అది. ఆ రోజు ఈ మాట ఇంటింటికే కాదు, ఇంచికి కూడా స్వామి అని చెప్పి సాయి నామం వస్తుందని చెప్పారు. అది భగవత్ సంకల్పము, అది నెరవేరుతుంది. ఆ నెరవేరే భాగంలో మనమందరూ కూడా భాగస్థులు కావడం అనేటువంటిది మన అదృష్టం. అయితే కార్యక్రమం గురించి, కార్యక్రమం ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేస్తామని అంతా వాళ్ళు ఆర్గనైజేషన్ నుంచి వివరిస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, స్వామి యొక్క ఈ చిత్రపటాలు
ఆ చిత్రపటాల విచిత్రాలు మనం ఎన్నో విన్నాం, ఎన్నో చోట్ల ఎన్నో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు వికే నరసింహన్ గారు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండి స్వామి దగ్గర వారి వచ్చి అక్కడ సెటిల్ అయి సనాతన సార్ ఎడిటర్గా పనిచేసేవారు. వెరీ లర్నెడ్ మ్యాన్, చాలా గొప్ప వక్త, అన్ని చదువుకున్న అతను. స్వామి దగ్గర ఉంటూ ఒకసారి స్వామి విషయాలు చెప్పాలని చెప్పి రకరకాల అడుగుతుంటారు, వచ్చి మా దగ్గరికి పంపించండి, మా దేశాన్ని పంపించండి. స్వామి ఒక ఆయన యూరోప్కి ఒకసారి ట్రిప్ పంపించారు. యూరోప్ ట్రిప్ పోతే ఆయన ఇక్కడ అసలు లండన్, మళ్ళీ ప్యారిస్, ఇటలీకి, స్పెయిన్కి ఎక్కడికో వెళ్ళి 5 దేశాలు వెళ్ళి చూసుకొని రావాలని చెప్తే ఫస్ట్ ఇతను 2 దేశాలు చూసుకొని ఇటలీకి వెళ్ళినప్పుడు అతను తన అద్దాలను ఎక్కడో మర్చిపోయారు. అతని కొంచెం రీడ్ లైక్ దిస్, టు రీడ్ లైక్ వెరీ క్లోజ్, కొంచెం పవర్ ఎక్కువగా ఉండేది. సో హీ మిస్ ద కంటెంపరీ స్పెక్టికల్స్ ని ఎప్పుడైతే మర్చిపోయాడు అతనికి చాలా ఇబ్బంది. అతనికి he has to go for a speech and he has to prepare, he is having notes. స్వామి చాలా ఇబ్బంది పడుతూ నవ్వు ఐఎమ్ ఇన్ వెరీ గ్రేట్ డిఫికల్టీ, నవ్వు ఐ వోంట్ బి ఏబుల్ టు, నేను ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ముందుకు పోలేను అని చెప్పినప్పుడు సడన్ గా ఆయన కూర్చున్న దగ్గర నుంచి స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో నుంచి స్పెక్టికల్స్ కింద కొట్టిపోయినా. ఈ విషయం వారు తిరిగి వచ్చాక మీ ప్రయాణం ఎట్లా జరిగింది, మీ అనుభవాలు స్వామి డివోటీస్తే ఎలా జరిగాయని స్వామి ఆయన నిలబెట్టి మా అందరికీ చెప్పమని చెప్తున్నారు. చెప్తూ ఇటలీలో జరిగిన ఈ సంఘటన ఆయన చెప్తే స్వామి నవ్వుతూ ఏం చేయాలా, మీకు అద్దాలు కూడా నేను మోసుకొని రావాల్సి వస్తుంది అంటున్నారు. మన స్వామి మన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారని చెప్పి అదొక అతని స్వామి యొక్క ప్రేమ మన పట్ల. అట్ ద సేమ్ టైం ఫోటోల నుంచి వేయడం అంటే ఈరోజు ఇన్ని గృహాలకి స్వామి ఫోటో పోతుందంటే అది అన్యథా భావించకుండా మనం ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తాను, మనం స్వామిని తీసుకెళ్తున్నాము అనేది ఒక భ్రమ. స్వామి ఎప్పుడో చెడిపోయింటారు, అక్కడికే వెళ్తాం మనం. ఆ ఉద్దేశం ఎప్పుడో జరిగిపోయింది. వీ హ్యావ్ నో చాయిస్. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి అనేది వారు నిర్దేశించబడి ఉంటుంది ఆల్రెడీ వారి ద్వారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఎవరు ప్రోగ్రామ్ చేశారని కొన్ని వేల కోట్ల మంది ఇళ్లలో స్వామి ఫోటో ఉన్నాయి. ఈరోజు పొద్దున వెళ్ళాము మాదాపూర్, ప్రతి రూమ్ లోను అసలుకి మళ్ళీ వారి పూజా గదికి పోతే పూజా గదిలో అంతా స్వామి. ఇప్పుడు గీతారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, అది స్వామి ఫోటో ఎగ్జిబిషన్ మాత్రం ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అంతా. ఫుల్ ఎక్కడ చూసినా ఎటు సైడ్ చూసినా స్వామి కనపడాలా. అలా ఎన్ని ఇళ్లలో, ఎన్ని ప్రాంతాల్లో, ఎంతమంది డివోటీస్ నాట్ ఓన్లీ ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా స్వామి యొక్క డివోటీస్ ఉన్నారు. స్వామి ఫోటో అంటే స్వామి డోంట్ ట్రీట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్ బట్ పిక్చర్ యాజ్ గాడ్ అని చెప్తారు. దేవుడిని ఒక చిత్రపటంగా మీరు ఎప్పుడు భావించద్దు, మీరు పూజించే పటాన్ని దేవుడిగా మాత్రం మీరు కొలవండి అని చెప్పారు. అంటే దేవుడిని పటం స్థాయికి తీసుకురావద్దు, మీరు చూసే ఈ పిక్చర్ ని దేవుని స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి స్వామి మనకు నిర్దేశం చేశారు. సో స్వామి చిత్రపటం వేరు, స్వామి వేరు అని ఇప్పుడే వింటున్నాం. స్వామి మేము స్టూడెంట్లు ఉన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక స్టూడెంట్ అక్కడ సరస్వతిని, గణపతిని అన్ని పిక్చర్లు పెట్టుకొని పూజిస్తూ పోయి ఎగ్జామ్ రాసేవాడట. ప్రతిసారి రిజల్ట్ వచ్చినప్పుడైతే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నాడు, సబ్జెక్ట్ అన్నా ఫెయిల్ అవుతుంది.
2-3 సార్లు రిపీట్ అయింది. వీళ్ళెవరు నా మాట వినలేదు, నా ప్రేయర్ వినలేదు అని అనుకున్నాడు. ఇది చెప్పిపోతున్నాడు. ఒకరోజు అక్కడ అగరబత్తులు పెట్టినప్పుడు ఈ అగరబత్తి పొగ అంతా ఆ పటాల వైపు పోతుంటే వీళ్ళ కోసం అగరబత్తి ఎందుకు పెట్టేది, వీళ్ళు నాకు ఎప్పుడు కూడా ఆన్సర్ చేయలేదని తీసుకెళ్లి ఒక క్లాత్ తీసుకెళ్లి వాళ్ళకి మూతులు కట్టాడంట, వీళ్ళు వాసన పీల్చుకోకూడదు అని చెప్పి. ఆ సంవత్సరం ఏమో వాడు బాగా పాస్ అయ్యాడట. ఆశ్చర్యం వేసింది. ఎందుకని స్వామి చెప్తుంది. స్వామి ఏం చెప్పారంటే, అంతవరకు వాడు పట్టం దేవుడు అనుకొని చెప్తూ ఉన్నాడ. ఎప్పుడైతే ఆ పటానికి వీడు పోయి ఆ క్లాత్ కట్టాడు అంటే వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఉన్నారనే ఒక నమ్మకంతోనే వీడు పోయి ఆ టవల్ కట్టాడు. కాబట్టి ఆ నమ్మకం ఉంటేనే అది ఎప్పుడు మనకి, నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అది సాక్షాత్తు మనకి, అది కేవలం చిత్రపటం కాదు, అది సాక్షాత్తు స్వామి మాత్రమే మనకు ఉంటుంది. ఆ నమ్మకం, విశ్వాసం ఉండాలి మనకి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ప్రతి చోట మనకి, ప్రపంచంలో మనం అందరూ విన్న ఒక వింత ఏంటంటే, ఏ పటంలోనూ ఎక్కడ కూడా విభూతి అనేటువంటిది అలా ప్రత్యక్షం కావడం అనేటువంటిది మనం ఎక్కడ చూడలేదు. ఒక్క సత్యసాయి బాబా చిత్రపటాల్లోనే మనం చూస్తుంటాం. ఒక ఎక్కడ నేను వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు చూస్తున్నటువంటి ఒక మనకి సాయి డివోటీస్ కి చిత్రపటంలో విభూతి రావడం చాలా కామన్ అయిపోయి మనకి పెద్దగా అనిపించట్లేదు. అది ఒక నార్మల్ థింగ్. స్వామి విభూతి ఇస్తున్నారంటే అది ఒక నార్మల్ గా ఉంటుంది. మొన్న కూడా అతిరుద్ర మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు కిచెన్ లో స్వామి ఫోటో నుంచి విభూతి ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచిస్తే అది ఊరికి అందనటువంటిది. అది అలాంటి ఒక అద్భుతమైనటువంటి చర్యలు స్వామి చేస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో స్వామి ఇలానే ఇప్పుడంతా 31 మంది డీపీలు వచ్చారని చెప్తుంటారు. మనం మామూలుగా అయితే సండే మనం సాయి సేవలకు వెళ్తూ ఉంటాం. సో ఆ రోజు ఒక ఆయన స్వామి ఫోటో పెట్టుకుంటుంటారు. జనరల్ గా సాయి డివోటీస్, స్వామి సేవాదళ సభ్యులు ఒక స్వామి ఫోటో పెట్టుకోవడం, స్వామి ఫోటోను జేబులో క్యారీ చేయడం, అది మనకు అందరికీ అదొక ధైర్యము అండ్ మనకి ఇష్టం కూడా. సో ఆయన అలా వెళ్తూ ఒకరోజు సండే సినిమాకి వెళ్ళాడట. ఇంటర్వెల్లో అతను ఎవరో తారసపడ్డారు. ఏంట్రా సండే సేవలకు పోతుందంటావు, ఈ రోజేమో సినిమాకి వచ్చావు అన్నాడట. మీరు చూసి, మీరు స్వామి డివోటీస్ కదా కనపడుతున్నారు, మరి మీరు రాకూడదే, మీరంతా దీని వల్ల ఏదో కొంచెం ఏలనగానో చెప్తుంటారు కదా అడిగారట. ఏం చెప్పాలో పాల్గొక కొంచెం ఊరికి నవ్వేసి ఊరుకున్నాడు. బట్ మళ్ళా ఇంటర్వ్యూలో ఏదైతే థియేటర్లో పోయే ముందు మరి స్వామి మళ్ళీ ఎవరో చూసి ఇంకోరు అడుగుతారని స్వామి పటాన్ని తిప్పి జోబులో పెట్టుకొని కనపడకుండా వెళ్ళాడంట. సినిమా చూసి వచ్చేసాడు. 2-3 నెలల తర్వాత తిరిగి పుట్టబర్తికి ఎప్పుడో వస్తే ఆ గ్రూప్ అంతా పిలిచి మాట్లాడుతూ, ఏంట్రా నువ్వు నాకు సగం సినిమానే చూపించావా స్వామి, ఇంటర్వ్యూ దాకానే చూపించావు, తర్వాత నాకు చూపించలేదు ఏంటో నువ్వు మాత్రమే. అంటే పటం అనేది స్వామి కేవలం అది సాక్షాత్ అందుకే ఈరోజు ఇంటింట సాయి, ప్రతి ఇంట సాయి, గడగడిమే సాయి, హరగడిమే సాయి అన్నారు. స్వామి కణుకణుమే సాయి అనేది కూడా మనము ఎప్పుడూ గుర్తించాలి. ప్రతి కణములోనూ, ప్రపంచంలో ప్రతి అణువులోనూ భగవాన్ ఉన్నాడనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ప్రతిదీ దేవుడిగానే, ప్రతిదీ స్వామిగానే మనకు కనిపిస్తూ వస్తుంటుంది. ఇలా ఎన్నో మహిమలు స్వామి గాడియా అని చెప్పి మన దగ్గరికి, స్వామి దగ్గరికి చాలా కాలంగా వచ్చింది. డాక్టర్ గాడియా అని చెప్పి లండన్ లో వాస్తవ్యులు వారు, కిషన్ గాడియా అని చెప్పి ఆయన ఒక అనుభవాన్ని స్వామి ప్రియ బృందావనంలో ఉన్నప్పుడు స్వామి మాట్లాడమంటే ఆయన ఒక అనుభవాన్ని చెప్పారు. లండన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన అక్కడ ఉన్నటువంటి ఆ డిక్టేటరు అందరినీ వదిలి వెళ్ళిపోమని చెప్పి ఉగాండా దేశంలో అందరూ వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించినప్పుడు
అన్ని సర్దుకుంటున్నారు. వాళ్ళకి 90 రోజులు ఏదో టైం ఇచ్చినట్లున్నారు, వెళ్ళిపోవాలని చెప్పారు. అక్కడ ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఆర్డర్ ఇస్తే, సరే ఆ టైంలో స్వామి సాక్షాత్ స్వామి అక్కడ ఉగాండాకు పోయి, అది ఒక్క దేశమే బయటికి వెళ్ళి వచ్చారు స్వామి. అక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీ అందరికీ కూడా మీరందరూ సర్దుకోండి, ఇలా మీకు ఆర్డర్స్ వస్తాయి అని చెప్పి ముందుగానే చెప్పున్నారు స్వామి. సో వీళ్ళందరూ మెంటల్ గా ప్రిపేర్ అయిందారు. స్వామి చెప్పారు, బట్ ఏదో ఒక ఆర్డర్ వస్తేటట్టుంది. అందులోపల ఈ ఆర్డర్ రానే వచ్చింది. ఆయన చెప్పాడు, అక్కడ ఈదీ అమీన్ అనే ఒక డిక్టేటర్ ఉండేవాడు, ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు, అందరూ వెళ్ళిపోవాలా. సో దీంట్లో సర్దుకుంటూ ఆయన ఒకరోజు మసాకా నుంచి ఏదో కంపాలాకి వెళ్తూ కారులో వెళ్తున్నాడట. సర్దుకొని వాళ్ళందరినీ వైండ్ అప్ చేసుకునే ఒక ప్రొసీజర్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర మిలిటరీ అతను పిలిచి నిలబెట్టి, ఎందుకు పోతున్నాయా కంపాలా, ఏమి నీ ఏమైనా కార్లో ఆయుధాలు ఉన్నాయా, ఏంటి కదా, ఏం పని ఉంది నీకేని చాలా ఆరాధీసి చేసి, ఈయన లేదు సార్ ఏం పోలేదు, నేను ఏదో నా కార్యక్రమం ఉంది నేను వెళ్తున్నానని చెప్తే, సరే నువ్వు కారు దిగి బయటికి రాన్నాడు. బయటకు వస్తే అట్లా పక్కన నిలబెట్టి గన్ను పెట్టాడండి, చేస్తాను గన్ను పెట్టి, నువ్వు ఎలా వెళ్తావు, మీరు ఇక్కడి నుంచి పోవడానికి లేదు అని చాలా ఫోర్స్ఫుల్ గా అతను మాట్లాడుతున్నప్పుడు అంతలో ఇంకొక కారు వచ్చింది. వచ్చి ఇతనికి తెలిసిన అతను గాడియా గారికి తెలిసిన ఇంకొక అతను ఎవరో కారులో వస్తుంటే ఆయన చూసి ఎందుకు అతను వదిలే, అతను లోకల్ అంటారు ఆఫ్రికన్ నేషనల్, వదిలే అని చెప్పి నువ్వు వెళ్ళిపోకపోతే నిన్ను కూడా కలుస్తానని వాడు మిలిటరీ అతను చెప్తే వెళ్ళిపోతే ఇతనికి చాలా భయం వేసి ఇంకా నేను ప్రాణాలు వదిలేస్తానేమో అని భయం వేసింది. వదిలే పరిస్థితే ఉంది అక్కడ. విచిత్రంగా ఏమంటే అతను స్వామిని తలుచుకుంటున్నాడు. అందులోపల ఆ మిలిటరీ ఆఫీసరు, నీకు సిగరెట్స్ ఏమన్నా తాగాలని ఉంటే ఒక సిగరెట్ తీసుకొని అన్నాడు. లాస్ట్ కదా ఇది ఒకటి తాగేసే అన్నాడు. అంటే నాకు సిగరెట్ తాగే అలవాటు లేదండి అన్నాడు. అయితే సర్లే నీకు 2 minutes టైం ఇస్తున్నాను, నీవు నీ దేవుడికి నువ్వు ఒకసారి లాస్ట్లో ప్రార్థన చేసుకో, ఐఎమ్ గోయింగ్ టు షూట్ యూ డౌన్ అని అన్నాడు. ఇతను స్వామి ఎప్పుడో పుట్టుబడికి వచ్చినప్పుడు స్వామి చూడండి అంటే విజిటింగ్ కార్డు ఇచ్చారట. ఆ రోజుల్లో స్వామి ఒక విజిటింగ్ కార్డు ఉండేది సార్, విజిటింగ్ కార్డు పైన స్వామి ఫోటో, శ్రీ సత్యసాయి బాబా, వాట్ ఎవర్ పుట్టపర్తి, అనంతపూర్ జిల్లా, ఈ అట్లా ఉండేదట. అది ఒకటి నేను పట్టం లేదు. అతను చూస్తే స్వామి ఆ రోజు కూడా ఆ విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడు నీ దగ్గర క్యారీ చేస్తుండో అని అన్నారట. సార్ అది గుర్తొచ్చి తీసుకొని ఇంకా ప్రార్థన చేస్తామని ఇట్లా చెస్ట్ పెట్టుకొని ఇలా తల పెట్టుకొని అంత ప్రార్థన చేస్తున్నప్పుడు అయిపోయిందా నీ ప్రార్థన అన్నట్టు. సరే అన్నట్టు. ఏంది ఇది, ఏదో కార్డు విజిటింగ్ కార్డు ఉంది దానికి మొక్కున్నావు, ఏంటి అది ఇక్కడ ఏదన్నట్టు. అంటే అతను తీసుకొని చూస్తే సత్యసాయిబాబా స్వామి పిక్చర్ ఉంది. అది ఏమైందో ఆ నిమిషంలో అతను చూశాడు. మరి ఆ నిమిషంలోనే అతనికి సరేలే నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నావు అని కార్డు వెనక్కిచ్చి వెళ్ళిపోమన్నాడంట. ఒక్కటి చూస్తుంది అంటే మనం ఫోటో అని అనుకుంటే అది స్వామి సాక్షాత్ ఉంటారు. అది చూసి ఈ విషయం స్వామి ప్రియ బృందంలో ఆయన చాలా ఎమోషనల్ గా చెప్తున్నాడు. నాకు స్వామి ప్రాణదానం చేశారు, నన్ను సర్టెన్ డెత్ నుంచి నన్ను కాపాడారు అని చెప్తే స్వామి మళ్ళీ అదంతా అయ్యాక కొంచెం ఎక్స్టెన్షన్, నీకు అదే తెలుసు, తర్వాత వాడు నా ఫోటో తీసుకొని తెప్పించుకొని దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి స్వామి మళ్ళీ అతనికి చెప్పి, ఫోటోలో తెప్పించుకోవడం కాదు, వాడు ఎప్పుడు వచ్చి అక్కడ వచ్చి హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ పవర్, యు ఆర్ ఆల్వేస్ ఎఫెక్ట్ మీ సో మచ్ అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతుంటాడు వాడిని స్వామితో. మాట్లాడుతుంటే స్వామి నవ్వుతున్నారంటే ఆ నవ్వు వాడికి వినపడేదట. స్వామి నేను గట్టిగా నవ్వేవాడిని, వీడికి వినపడేది. ఒకరోజు చాలా బాధపడి ఎవరు నాకు ఎక్కడ చూసినా ఎవరు నాకు నవ్వు మాత్రమే వినపడతానంటే నేనే కనపడి నువ్వు పుట్టపర్తికి రమ్మని చెప్పాను, వాడు పుట్టపర్తికి కూడా వచ్చాడని చెప్పి ఆ రోజు ఆ స్పీచ్ అయ్యాక స్వామి చెప్పడం అంటే మనం కేవలం స్వామి పటాన్ని మాత్రమే మనం తీసుకెళ్తున్నాం అనే ఒక భావన గాని, మనం తీసుకెళ్తున్నాం అనే ఒక భావన గాని మనకు ఉండకూడదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళను ఆశీర్వదించడానికి స్వామి వెళ్తున్నారనే ఒక ఆలోచన
మనం అందరూ కూడా చేసుకున్నప్పుడు దీనికి ఈ కార్యక్రమం మనం సజావుగా జరిగిపోతుంది. చెప్పడానికి ఇన్ఫాక్ట్ కోటేశ్వరరావు 5 లక్షలు ఉన్నాడు. నాకు వెంకట్రావు గారు ఫస్ట్ చెప్పినప్పుడు 1,00,000 అని చెప్పాడు. నాకు 1,00,000 ఇండ్లకి తీసుకుపోతాం సార్ అన్నారు. అలా అలా వచ్చి ఇప్పుడు 10 లక్షల ఇండ్ల అని ఇప్పుడు ఏదో ప్లాన్ వేశారు. అయితే స్వామి అనేక సందర్భాల్లో మనకి చెప్తూ, అంటే వారు ఈ పటాలంటే ఇది కేవలం స్వామి పటం మాత్రం అదొక అది ఇట్స్ లైవ్లీ, ఇట్ ఈస్ దేర్, అది ఒక సాక్షాత్ స్వామి ఉన్నటువంటిదిగానే ఉంటుంది. ఇంకొక సన్నివేశం స్వామి అంటే ఎంత చమత్కారాలు ఈ ఫోటోలతో ఉంటాయి అంటే, ఒకసారి ఆ రోజుల్లో కస్తూరి గారు రాశారు ఒకసారి, ఆ రోజుల్లో స్వామి ఈ గురు పూర్ణిమ రోజు అమృతం ఇచ్చేవారట. అంటే అక్కడ అమృతం అని పెట్టుకొని దాంట్లో కొంచెం స్వీట్ అండ్ థింగ్ అయితే అందరికీ ఇచ్చేవారంట. అలా మనం తీర్థం వేస్తాం కదా, అలా తీర్థం మాదిరి అందరికి ఇస్తుండేవారట. వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు కూర్చొని ఎంతసేపు అయినా ఇచ్చేవారట. ఎవరో గ్రూప్ ఆఫ్ డివోటీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు ఎప్పటికీ ఛాన్స్ రాలేదు, మాకు కావాలా అని చెప్పి అక్కడికి ఆ గురు పూర్ణిమ రోజు వెళ్ళారు. అతను పొద్దున్నే కూర్చొని ఫోటో ముందర నాకు ఎట్టి పరిస్థితుల్లో అంటే కొందరికి వస్తుంది, చాలా పెద్ద క్రౌడ్ ఉంటే ఒకసారి మిస్ అయిపోతుంటుంది. నాకు ఎట్లయినా కానీ స్వామి ఈ రోజు మీరు మీ చేతిలో నాకు అమృతం కావాలని చాలా ప్రేయర్ చేసి పోయాడు. పోయాక అక్కడ లైన్లో నిలుచుకుంటే లోపలికి వదిలి మీరంతా లైన్లో కూర్చోండి స్వామి వస్తారన్నారు. అదే స్వామి అందరికీ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేళ్ళకే స్వామి ఆగిపోయారట. ఆగిపోయి ఇవ్వలేదట. ఇవ్వకపోతే ఇతనికి టెన్షన్ పట్టుకుంది, ఇంత దగ్గరికి వచ్చాము నాకు ఈ స్వామి పట్టుకొని ఉన్నారు నాకు ఇవ్వట్లేదంటే, నీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా నీకు ఎందుకు అన్నారట. వీడికి ఇంకా కొంచెం టెన్షన్ పడిపోయింది. ఎప్పుడు ఇచ్చారు స్వామి, నాకు ఇవ్వలేదు, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, నాకు ఇవ్వలేదు స్వామి, నేను ఐ నెవర్ రిసీవ్డ్ అంటే, సర్లే టేక్ ఇట్ ఇది సెకండ్ డోస్ నీకని చెప్పి సెకండ్ డోస్ అని చెప్పి ఇచ్చారట. కన్ఫ్యూజ్ అయ్యాడు ఇతను, సెకండ్ డోస్ అంటున్నారు స్వామి, నాకు ఎక్కడ వచ్చింది, నేను ఇంక రాలేదు, ఫస్ట్ టైం కదా నేను వస్తున్నాను ఇక్కడికి, దీనికోసం ఎంతో పరిగెత్తుకొని వచ్చాను, పొద్దునంతా మీ ముందు కూర్చొని ప్రయత్నం చేసుకున్నాను. సరే ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, తీసుకున్నాడు, స్వామి ఇచ్చారు తీసుకున్నాడు. సరే సెకండ్ డోస్ అన్నారు స్వామి, వెళ్ళాడు. పోయి రూముకి పోయి ఆ స్వామి చిత్రపటం మీద ఆయన ఎప్పుడైతే మార్నింగ్ ప్రే చేసి వచ్చాడో తిరిగిపోయేదానికి అక్కడి నుంచి అంత అమృతమే వస్తుందంట, ఆ చిత్రపటం నుంచి అమృతమే వస్తుంది. కస్తూరి గారు రాశారు సనాతన సార్. అంటే స్వామి మనం మాట్లాడితే వినడానికి రెడీగా ఉంటారు. మనం కేవలం దాన్ని చిత్రపటము ఎవరో ప్రింట్ చేశారు అనేది అనుకోకుండా స్వామి అక్కడ సాక్షాత్తు ఉన్నారనుకుంటే మనతో స్వామి ఉంటే ఉంటారు. మనం మాట్లాడితే వినడానికి, మనం పాడితే వినడానికి, మన ఏవైనా మన కష్టాలు ఉంటే చెప్పితే వినడానికి స్వామి సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఇంత వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు 10 లక్షల గృహాలు. మరి 10 లక్షల గృహాలు అంటే చెప్పడానికి అందరూ తప్పట్లు కొట్టడానికి బాగానే ఉంటుంది, కానీ చేయాలంటే కొంచెం కష్టమే ఉంటుంది అన్నట్టు స్వామి అనేవారు. చెప్పుడు సులభంబు చేయుట కష్టంబు దాతకైనా వాణి తాతకైనా అనేవారు స్వామి. సో కొంచెం టఫ్ టాస్క్ అండ్ చెప్పి ఇక్కడంతా అందరూ బాగా స్టేజ్ పైన బాగానే ఉంటుంది, బట్ ఫీల్డ్ లో చేయాలంటే కొంచెం బాగానే కష్టంగానే ఉంటుందే అనిపిస్తుంది. బట్ చేయాలా, దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్వామి మనల్ని ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నారనే ఒక భావంతో మనం వెళ్ళాలి. మన జీవితాలు కూడా మనం ఏదో వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఏదో స్వామి ఫోల్డ్లో తెస్తున్నాం అనుకోకుండా మనకి ఇది అవకాశం. మనల్ని తీసుకెళ్తూ స్వామి మనల్ని వాడుతున్నారనే ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు మనకి ఈ కార్యక్రమం సజావుగా అది స్వామి ఎవరికైతే సంకల్పించారో అక్కడికి అన్ని ఇళ్లకు వెళ్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు స్వామిని చూస్తున్నప్పుడు అది ఇళ్ళంతా కూడా సుభిక్షంగా ఉంటాయి. స్వామి ఎక్కడైతే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నారు. ఎక్కడైతే స్వామి పటాన్ని పెట్టుకొని ఎంతో మంది ఈరోజు స్వామి చూడని వాళ్ళు కూడా స్వామి పట్ల ఎంతో ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని పెట్టుకుని వాళ్ళ ఫోటోలు ఈ ఎస్పెషల్లీ సౌత్ అమెరికాకి వెళ్తే అక్కడి నుంచి భారతదేశానికి రావాలంటే వాళ్ళకు దే కాంట్ అఫోర్డ్ మెనీ పీపుల్ కెనాట్ అఫోర్డ్ ద టికెట్స్. వాళ్ళకి ఈ దేశానికి
వచ్చిపోవడానికి కూడా వాళ్ళకి స్తోమత ఉండదు. కేవలం స్వామి ఫోటోతోనే వాళ్ళు జీవితం చేస్తుంటారు. వాళ్ళ మనసులోనే స్వామితో మాట్లాడుతుంటారు, వాళ్ళ మనసుతోనే కనెక్ట్ అయి ఉంటారు. అయితే స్వామి వాళ్ళని ఎప్పుడు ప్రతి నిమిషము ప్రతి క్షణము వాళ్ళని కాస్తూ ఉన్నారంటే అది వారు ప్రత్యక్షంగా ప్రతి చోట ఉన్నారు. స్వామి ఏదైతే మేము స్టూడెంట్లకు విన్నామో ప్రతి ఇంటికి, ప్రతి నాట్ ఓన్లీ ఇంటింటికి కాదు ఇంచులోనూ నేను ఉంటాను అని చెప్పిన మాట అది మనమందరూ కూడా సాకారం అవుతుండగా మనం అందరూ చూసే మహద్భాగ్యం మనందరికీ కలుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర సాయి సేవా సంస్థలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ సేవా సంస్థలు ఇక్కడ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు, మళ్ళీ కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల వాళ్ళు, అట్లా విదేశాల్లో ఉన్న జరుగుతున్నాయి. కానీ ఇంకా బాగా ఉధృతంగా జరిగేకి ఇది ఒక గొప్ప, అందులో ఇక్కడ శివం నుంచి ఇక్కడ ప్రారంభం కావడం, స్వామి సాక్షాత్తు ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఈ ప్రదేశం, ఇక్కడి నుంచి ఇది ప్రారంభం కావడం అనేటువంటిది తప్పకుండా ఇది ఫుల్ఫిల్ అవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. అది ఫుల్ఫిల్ కావాలని ఆ ఎనర్జీ, దానికి కావాల్సినటువంటి శక్తిని మీ అందరికీ కూడా స్వామి ప్రసాదించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం సజావుగా ఉండి ఇప్పటికే 10 లక్షల ఫోటోలు అంటే సామాన్యం కాదు. 10 లక్షల ఇండ్లు అంటే ఇట్స్ క్వైట్ బిగ్ టాస్క్. ఎంత మ్యాథమెటిక్స్ చెప్పినా 650 భజన మండలిలు సమితులు చెప్పినా అంత సులభంగా ఉండదు. ఇప్పుడు సభలో బాగానే ఉంటుంది, బట్ రేపు నుంచి ఎండలో ఒకటి పక్కన మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ అంటున్నారు. మరి వెళ్ళి చేయాలా మీరందరూ కూడా. అంటే ఒక ఆర్టిఫిషియల్ గా మనం ఏది ఒక బ్యారేదో ఒక 3 నెలలు 4 నెలలు అనే టైం లిమిట్ కాకుండా స్వామి బర్త్డే వరకు మనం ఇది చేసుకుంటూ మనం 2 సంవత్సరాలు స్వామి 100 బర్త్డే చేస్తున్నాం. ఇప్పుడే కాదు, 2026 వరకు, బికాస్ 1926 నుంచి 2026 వరకు. అందుకే మనం ఈ 2 సంవత్సరాలు స్వామి యొక్క 100 బర్త్డే చేస్తున్నాం. కాబట్టి ఈ టైంలో మీరు చేయగలిగితే నిజంగా మీరు ఆర్గనైజేషన్ వచ్చిన దానికి, ఆర్గనైజేషన్లో మీకు అవకాశం దొరికిన దానికి మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు. మన జీవితాల్లో మనమే దాన్ని సార్థకత పొందేది. ఎందుకంటే చాలా టైమ్స్ లో మనం అందరూ కూడా, ఇది నేను పదే మా ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్తుంటాను. ఇప్పుడు గంగలో మునిగినప్పుడు ఎవరు పవిత్రమవుతారు? గంగనా మనమా? మనమే పవిత్రమవుతాము. మనం మునిగి గంగా అనేది పవిత్రమైంది అనుకోవడం పొరపాటు అవుతుంది. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థల్లో సేవలు సలిపినప్పుడు ఆర్గనైజేషన్ ఉద్ధరింపబడుతుంది అనేది పక్కన పెట్టి ఎవరు ఉద్ధరింపబడుతున్నారు? మనమే ఉద్ధరింపబడుతున్నారు. ఆ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా స్వామి ఏమన్నారు? నా సంస్థలు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ భూమి పైన ఈ సాయి సంస్థలు ఉంటాయని వారు చెప్పారు. సో అది ఒక మాట చెప్పారంటే అది కొనసాగి తీరుతుంది. అది దైవ సంకల్పం. కాబట్టి అది నిమిత్తం లేకుండా మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరూ కూడా మనస వాచ కర్మణ ఇలాంటి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. దేవుణ్ణి రకరకాలుగా కొలుస్తుంటారు. ఒకడు రాముడిగా కొలుస్తారు, కొందరు కృష్ణుడిగా కొలుస్తారు, కొందరు మనం స్వామి రూపంలో మనం కొలుచుకుంటున్నాం. కాబట్టి వీరిని దేవుణ్ణి యొక్క ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం. దీంట్లో కూడా ఇంకా కొందరు తీసుకోవచ్చు. మీకు అనుకోకుండా పోయి ఎక్కడికైనా పోయినా కూడా మీకు తారాసపడవచ్చు. మీరు మాకు వద్దని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండవచ్చునేమో. అయితే అది వాళ్ళ ప్రారంభం, వాళ్ళ కర్మ. అది మనకు సంబంధం లేదు. ఎక్కడ స్వీకరించబట్టాలో అది స్వామి నిర్ణయిస్తారు. ఇలాంటివి మనకు ఎదురు కావచ్చు. కాబట్టి మనం ఏ ఇబ్బంది పడుకోకుండా మనం స్వామిని మనసులో పెట్టుకొని ఏ విధంగా అయితే ముందు మనకు చెప్పారో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా వాళ్ళందరూ ఉండాలని వాళ్ళందరినీ మనం కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని సల్పాలి. ఇది ఒక నిజంగా కూడా చాలా, నేనైతే వాళ్ళు చెప్పినప్పుడు వెనక 1 లక్ష అంటే అది చిన్నగా వాళ్ళు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షల దాకా వచ్చింది. బట్ ఈ కార్యక్రమం అయితే జరగాలి. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ గా, విద్యార్థిగా నేను విన్నాను స్వామి చెప్పడం. నేను ఒకసారి కాదు, చాలా ఒక 3-4 అకేషన్లో స్వామి ఇంటిలోనే కాదురా ఇంచులోనే వస్తానని చెప్పడం మాతో అలా అది జరుగుతోంది. ఈ రోజు మహాసమాధి అయిన 2011 తర్వాత
ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, సాయి సంస్థలు ఎలా ఉంటాయని ఎంతో మంది సంశయము, ఎంతో మందికి డౌట్స్ ఎలా ఉంటుందని ఈరోజు అది ఉధృతంగా ఏ స్టేట్కి వెళ్ళినా నేను వెళ్తున్నప్పుడు చూస్తుంటే అసలుకి వాళ్ళు ఇంత ముందు ప్రశాంతిలో రాని వాళ్ళంతా కూడా చేరి దీంట్లో వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అసలు ఈ స్వామిని చూసిన వాళ్ళకంటే నేను సభగా చెప్పొచ్చడం లేదు, కానీ స్వామిని చూసిన వాళ్ళకంటే చూడని వాళ్ళు ఇంకా భక్తి ప్రపత్తులతో నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేవలం స్వామి అంటే వాళ్ళకి కేవలం ఒక దైవాన్ని చూసినట్లే వాళ్ళకి ఆ భావిస్తూ వాళ్ళకి ఇంకా ఏ లగేజ్ వాళ్ళకి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మాకు అది ఇచ్చారు, ఏం వాళ్ళకి ఏం లేవు. కేవలం స్వామి అంటే భగవంతుడు, ఒక అవతార పురుషుడు, ఆయన సన్నిధానంలో మనం చేసుకుంటున్నామనే ఒక ఆలోచన అట్లా కనెక్ట్ అవుతున్నారు. ఎంతమంది యూత్ కనెక్ట్ అవుతున్నారు ఈరోజు. మరి మల్లేశ్వరరావు చెప్తూ దాదాపు 104 కాలేజీలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో 6500 మంది, చాలా మంది అసలుకి పుట్టపర్తికి రాని వాళ్ళు, స్వామిని చూడని పిల్లలంతా కూడా, దాంట్లో చాలా మంది కూడా ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు ఒక 700 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఆనందంగా దాంట్లో పార్టిసిపేట్ చేయడం. అంటే స్వామి అనేది మానవాళికి, అంటే అక్కడ కుల మతాలకి ఏం సంబంధం లేదు. స్వామి అంటే ప్రతి మనిషి హృదయానికి హత్తుకునే స్వామి మన స్వామి. కాబట్టి ఈ దేశాలకు భాషలకు నిన్ననే మొన్న అతిరుద్ర మహాయజ్ఞం జరిగింది పుట్టపర్తిలో. ఎంతో అద్భుతంగా అతిరుద్ర మహాయజ్ఞం జరిగితే వేల మంది అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడము. దాదాపు 89 దేశాల వాళ్ళు ఆన్లైన్లో దాంట్లో రిజిస్టర్ చేసుకోవడము. 89 దేశాల వాళ్ళు. మరి దాంట్లో నేను అక్కడ ఉన్నప్పుడు చాలా మంది రష్యన్స్, ఉక్రేనియన్స్, వాళ్ళకి భాష తెలియదు. మరి అక్కడికి వచ్చి 6:30 కూర్చొని పొద్దున్న 12:30 వరకు అక్కడ ఆ కార్యక్రమం మొత్తం అక్కడ చూస్తూ ఉన్నారు. దీనికంటే వాళ్ళు, నేను చాలాసార్లు అడుగుతుంటాను వాళ్ళు ఎవరైనా వచ్చి కలిసినప్పుడు, ఏంటి మీకు ఏమైనా ఎలా ఉంది, మీకు అసౌకర్యం ఉందా, 6 గంటల సేపు ఉంటే వీఆర్ ఎంజాయింగ్ మిస్ రత్నాకర్, ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ వండర్ఫుల్. వాళ్ళకి మంత్రాలు అర్థం కాదు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అయినా they say we are experiencing the energy of the divine, we are experiencing the vibrations of the divine. సో ఆ స్వామి వైబ్రేషన్స్ కానీ, ఆ స్వామి ఎనర్జీ కానీ మనకు ఎట్లా ఉంటుందంటే అది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఒక రేడియో ఇక్కడ ఎన్నో పాటలు మనకి నిశ్చితమైన తరంగాల రూపంలో ఉంటాయి. బట్ మనం రేడియో ట్యూన్ చేసి రేడియో పెట్టుకున్నప్పుడు మాత్రమే పాటలు వినపడతాయి. అదేవిధంగా మనం స్వామి యొక్క ఎనర్జీ, స్వామి యొక్క వైబ్రేషన్స్ విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. అవి మన హృదయాన్ని కొంచెం, ఈ రేడియోను కొంచెం ట్యూన్ చేసుకుని ఆ స్వామికి ట్యూన్ చేసుకుంటే స్వామి యొక్క అన్ని మాటలు, స్వామి యొక్క వైబ్రేషన్స్, స్వామి యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు అది అనుభవానికి వస్తుంది. ఆ ట్యూనింగ్ మాత్రం మనం చేసుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకున్నామో స్వామి ఎప్పుడు మనతో సదా, స్వామి ఏమన్నారు, నీ ఇంట వెంట జంట ఉంటాను, ఐఎమ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ అని స్వామి ఎప్పుడు చెప్పేవారు. సో అది సత్యము, పరమ సత్యము. దాన్ని విశ్వసించి మనం వెళ్ళాలి. ఈ కార్యక్రమం సజావుగా జరిగి ఈరోజు 31 మంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా తీసుకెళ్లి అందరి ఇంట్లోనూ తీసుకెళ్లి వాళ్ళకి సాయిరాని చెప్పి, మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి ఇవ్వండి. ఇది సజావుగా జరుగుతుందని నేను ఆశిస్తూ, స్వామి యొక్క కృప మీ అందరిపైన, తెలంగాణ ప్రజలందరిపైన ఉండి ఈ 100వ సంవత్సరంలో మనందరూ కలిసి ఎట్లయితే మనం ఒక షష్ఠి పూర్తి చేసుకుంటామో, ఒక శతాబ్ద ఉత్సవాలు చేసుకుంటామో, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మన తల్లిదండ్రులు భీమరథ శాంతి అని, షష్ఠి పూర్తి అని అలా చేస్తుంటాం. ఈసారి మనకి మన అమ్మ, మన తల్లి తండ్రి అయినటువంటి భగవానికి 100వ సంవత్సరం యొక్క ఈ శతాబ్ది ఉత్సవాలు మనం అందరూ కలిసి ఘనంగా చేసుకునే అవకాశం మనకు లభించింది. మనందరూ కలిసి చేసుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అందరికీ సాయిరాం తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాం. మీరు ఇచ్చిన సందేశం ఇక్కడ ఉన్న అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఇంకా అనేకమైన నూతన గృహాలకు స్వామివారి యొక్క దివ్య వైభవం చేరేలా ప్రార్థించే దిశగా అందరినీ కొనిపోయేలా స్ఫూర్తిని అందించింది. ఇప్పుడు ఈరోజు
హైదరాబాద్ జిల్లాలో వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు వచ్చి ఉన్నారు. గౌరవనీయులైన మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ గారి చేతుల మీదుగా ముందుగా జిల్లాలోని ఒక్కొక్క సమితి పరంగా ఉన్న విద్యా సంస్థల పేర్లను పిలుస్తాను. ఈ కార్యక్రమము వరుస క్రమంలో జరగడానికి హైదరాబాద్ జిల్లా యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ ఇన్ఛార్జ్ శ్రీ సాయిబాబా గారు, ఘర్ ఘర్ మే సాయి హర్ ఘర్ మే సాయి ఇన్ఛార్జ్ శ్రీ వెంకటరమణ గారు సమన్వయం చేస్తారు. నేను పిలిచిన క్రమంలో వరుసగా వచ్చి మేనేజింగ్ ట్రస్టీ గారి చేతుల మీదుగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంబర్పేట్ సమితి నుంచి క్రాంతి డిగ్రీ కాలేజ్, బీజేఆర్ డిగ్రీ కాలేజ్, విద్యా వికాస్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ బాటనీ, విద్యానగర్ సమితి, ఒక్కటే ఒక షార్ట్ అట్లా భద్రాద్రి, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల్, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల్, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, నాగర్ కర్నూల్,
నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, హైదరాబాద్ కాలేజీల్లో మహిళా ప్రతినిధులు హాజరైన కాలేజీలను పిలుస్తారు. శారదా డిగ్రీ కాలేజ్, ఏవి కాలేజ్, శారదా డిగ్రీ కాలేజ్, అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శివాని జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఉమెన్స్ కాలేజ్, భద్రత పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, దీవాన్ బహదూర్ పద్మారావు మురళియా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, సింధు ఉమెన్ డిగ్రీ కాలేజ్, శ్రీ సాయి. To propose vote of thanks to this august gathering of distinguished guests. First and foremost, offering loving and humble pranams at the lotus feet of our beloved Bhagavan. Swami, it's your divine sankalpa that we are all keep and seek your blessings as we embark on implementing this sacred program across the villages of Telangana. Loving Sairam to Sri Ratnakar Garu, Managing Trustee, Sri Sir Sai meant a lot for us, sir. Thank you for being with us today for this special occasion. Sri Kodeshwara Garu, National Sevadhan Coordinator. From past few days, we know that Sir has been sharing a lot of thoughts and guiding us. He has been busy planning, coordinating and bringing everything together today. And I pray that Swami blesses him with all the energy going forward, and thank you for all your efforts, Venkataraw Garu. And obviously, thanks to all the district presidents, starting from Adilabad all the way to Garhwal, many districts, every district in between, you are all here today on this auspicious occasion. And I pray to Swami that he gives us all the strength to take it forward. Sai Ram, thank you to all the district presidents. And it's also very encouraging to see
so many principals from various colleges of Hyderabad. Very, very glad that you're all here today with us. Thank you for coming, Saira. Behind the scenes, thanks to Hyderabad DP Garu, Maleshwar Rao Garu, and the entire team of Hyderabad for extraordinary arrangements here. We are really basking in glory in holy presence of Shivam. Thank you, thanks present here, especially the Mahilas in large numbers as usual, for taking your time today. Your presence and participation have made this memorable, this event very memorable. On behalf of Sri Satya Sai Seva Nations Telangana, I once again thank you everyone. Thanks everyone who is present here for your enthusiastic participation. Jai Sai Ram. Satya Sai Mahadeva, Mangala Harati Anduko, Mangala Harati Anduko, Mangala Giridhari, Om Jai Jagadisha Hare. Narayana Narayana Om Satya Narayana 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 Om Narayana Narayana Om Satya Narayana Narayana Om Satya Narayana Narayana Om Jai Sadguru Deva. Narayana Narayana Om Satya Narayana 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 Om Narayana Narayana Om Satya Narayana Narayana Om Satya Narayana Narayana Om Jai Sadguru Deva. Narayana Narayana Om Satya Narayana 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 Om Narayana Narayana Om Satya Narayana Narayana Om Satya Narayana Narayana Om Jai Sadguru Deva. Shanti Shanti Shanti. Samasta loka sukhino bhavantu. Samasta loka sukhino bhavantu. Samasta loka sukhino bhavantu. Om Shanti Shanti Shanti. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की
सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। तन्नः सर्वः प्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ईश्वराय विद्महे మేడం 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 ఊటో स्कूल में हल्का नीचे सत्यदेवाय धीमहि ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ईश्वराय विद्महे सत्य